వచ్చినానోళ్ళ ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్ము నిప్పుకుందామా చెలపాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు. హే వానదేవుడా, ఏంది దేవుడా పట్నం మీద గింత పగ పెట్టుకున్నావు? హైదరాబాదులతోని గిట్ల జాగుడు ముత్తలు ఆట ఆడుతున్నావేంది దేవా? పట్నం వాళ్ళు ఏం పాపం చేశారు భగవంతా? యో గిట్లనే అడుగుదామనిపిస్తుంది గీ వానదేవుణ్ణి. కానీ పాపం చేసింది పట్నం జనం కాదు, మన సర్కారోళ్ళే. అవును, 100% తప్పు చేసింది మన చేయిపాటి ప్రభుత్వమే. ఈ మాట నేను కాదు, నీళ్ళల్లో ఇరుక్కపోయి నరకం చూస్తున్న జనాలే చెప్తురు. గిసోటి వానలు మన పట్నం బొచ్చడు మట్ల చూసింది. కానీ గిట్ల గోసవాడు మాత్రం చేయిపాటి వచ్చినాకనే. అవునా కాదా? ఏందో ఏమొప్పో గీ ముచ్చడైతే చూడుర్రి. ఇగో వాన పడితే చాలు మన హైదరాబాద్ హాలతు చూడురోల్లా ఎట్లయిపోయిందో. రాజ్భవన్ రోడ్డు, మాదాపూరు, మేదీపట్నం, బంజారా హిల్స్, మియాపూరు, పాత బస్తీ, కొత్త బస్తీకి ఇట్లా ఏడ చూడు నీళ్ళే నీళ్లు. సరే వాన కొట్టినప్పుడు నీళ్లు వాడతాయి కాదంటలేను, కానీ రోడ్లేవో చెరువులేవో తెలియకుండానే అయిందోల్లా. పట్నంలో మహాసముద్రం గిట్లున్నదా ఏందన్నట్టు కొట్టింది. అసలు చూరు రాదు, మోకాలు ఎత్తు కాదు, నడి రోడ్డు మీద బొండిక దాకా నీళ్ళు వచ్చినాయి. పాపం కండ్ల ముందే జనం కొట్టుకుపోయారు, ఇండ్లు మునిగిపోయినాయి, కార్లు బండ్లు పడవ లెక్క మారిపోయినాయి. నరకం అంటే నరకం చూసిరోల్లా. రోడ్డు మీదనే చెట్లు కూలిపోయినాయి, అంత ఆగమాగం అడివడివి. ఇదంతా ఒక ఎత్తు అయితే వాన నడిచినాక ఇంకో నరకం. అమ్మ తోడు చెప్తున్నాయో కిలోమీటర్ల పొడుగు ట్రాఫిక్ జామ్ అయినలా. మీరే చూడరు ఎక్కడికెక్కడ ఎట్లా ఆగిపోయినాయో. పట్నమే ఆగిపోయినంత పనైంది, గంటల కమానం రోడ్ల మీదనే ఉన్నారు. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద, నడుము ఇట్లా ట్రాఫిక్ జాము. ఇక చూడు కథ. అసలు ఇవాళ ఇంటికి పోతామా ఓమా అన్నట్టయింది ఒక్కొక్కలకు. ఎప్పుడో పగలు బయటికి వెళ్తే రాత్రి దాకా రోడ్ల మీదనే ఉన్నారు. కాదు, ఇది ఇంకోటి చెప్పాలి. ఓ దిక్కు చెరువులు కబ్జా అయినాయి అనుకుంటా హైడ్రా హైడ్రా అని పాట పాడుకుంటా ఉన్నాయి లేని ఇండ్లు ఆఫీసులు కూలగొట్టిరు. ఈ ఇండ్లకు నీళ్లే రావు, రోడ్డు మీద వరదనే ఉండదు అన్నట్టు చేసిరు. మరి ఇప్పుడు ఇదేంది? మునుపటి కంటే ఇంకా ఎక్కువ వరద రాలేదా? గంట 2 గంటల వానకు పట్నం అంతా మునిగినట్టు ఎందుకైంది అసలు? ఓ దిక్కు హైదరాబాద్ జనం ఇంత గోసపడుతుంటే మన సర్కారోళ్ళు మొద్దు నిద్రలు ఉన్నట్టే కొట్టింది. వాళ్ళ సావు వాళ్ళు జావని అనుకున్నారని అనిపించిందోల్లా. లేకుంటే ఏంది మరి? కమస్కన్ ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయలే, జనాలే రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ పని చూసుకున్నారు. అసలు పెద్ద బాధ పడుతుందని ముందే ఎరుకున్నదేనాయే. వాతావరణ పోలీసు చెప్తూనే ఉన్నారు, మరి ముందు చూపు ఉండాలనా అద్దా? ఎవరెటు పోతే మాకేంది, మేము అద్దాల మెడలు ఉన్నాం కదా అన్నట్టే చేసిరు. ఇక గిట్లనే అంటుర్రా మరి పట్నం జనాలు. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది కదా, ఈ జనాలను మెసిలిస్తే చాలు రేవంత్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టు పొట్టు తిడుతురు. ఈ చెయ్యిపాటి నిర్వాహకం చేయబట్టే పట్నంకి ఇట్లా ఆగమైతుందని గరమైతుర్రు. కాదబ్బా, పని చేయించుకొని జీతాలు ఇయ్యనోళ్ళను ఏమనాలే? గింత జీతం ఇస్తామని పనిలో షెరిక్ చేసుకొని పని వచ్చినాక గింతే ఇస్తాం, ఇచ్చినంత తీసుకో లేకుంటే లేదు అని రుబాబ్ చేసేటోళ్ళను ఏమనాలే? అసంటోళ్ళు మోసగాళ్ళేనా కాదా? మీరే చెప్పురి. వాళ్ళను జైలేసుడే కావాలన్నంత కోపం వస్తుంది కదా. అయితే ఇసోంటి మోసగాళ్ళు ప్రైవేట్ కంపెనీలలోనే ఉంటారనుకున్నా, కానీ సాక్షాత్తు మన సర్కారే గిట్ల మోసగాళ్ళ ప్రభుత్వం లెక్క మారింది. సర్కార్ కొలువులు చేసేటోళ్లను నిలువూత దోఖా చేసింది. ఆగో నిజంగా ఇది ఘోరం అంటే ఘోరమేనోళ్ళ. అరే జీతాలేవి సారు అని అడిగిన పాపానికి ఉన్న జీతాలను ఘోషేసేటోళ్లను ఏమనాలే? ఎంత పెద్ద మెంటలోళ్ళు అయితే గా పని చేస్తారు చెప్పు. ఆ మెంటలేషన్ వేసింది మన సర్కారేనట. ఇగో ఇల్లే చెప్తురు. ఫస్ట్ హైడ్రా ఓళ్ళదే తీసుకుందాం. రేవంత్ సారే కదా హైడ్రా అని ఒకటి పెట్టి పనులల్లో తీసుకున్నది. వరదలు వచ్చినప్పుడు కూడా పానాలు అడ్డం పెట్టి మరి పనులు చేసిరు, జనంతోనే తిట్లు తిన్నారు. మరి వాళ్ళకి ఇతరుల జీతం ఇయ్యాలనా అద్దా? జీతాలు ఇచ్చు లేదు, ఉన్న జీతం కట్ చేసిరు. జీతాల కోసం వాళ్ళు ధర్నాలు కూడా చేసిరు.
ఇక గురుకులంలో పనిచేసే టీచర్ల పరిస్థితి అయితే డ్రైవర్ల కంటే అధ్వానం చేసిండోలా. డ్రైవర్ల కంటే తక్కువ జీతాలు టీచర్లకు ఇస్తుంది. ఇదివరకు మంచిగానే ఉండే వాళ్ళ జీతాలు అయితే కొన్ని నెలల సంది వాళ్ళకి ఇత్తలేదు సర్కారు. మాకు జీతాలు ఇయ్యురు సారు, ఇంట్లో అవస్థ అవుతుందని అడిగిన పాపానికి అన్నా మమ్మల్నే జీతాలు అడుగుతారా, బజార్లకు వస్తారా, ధర్నాలు చేస్తారా అని కోపం పెట్టుకొని వచ్చే జీతాన్ని కూడా కట్ చేసిరోళ్ళ. కాంట్రాక్ట్ టీచర్ కొలువు చేసేటోళ్ళకి 5,000 నుంచి 13,000 రూపాయల దాకా కోత పెట్టింది. అసలైతే డ్రైవర్లకు 19,000-20,000 దాకా ఉంటది జీతము. కానీ స్కూల్లో చెప్పే టీచర్లకు మాత్రం 18,000కు చేసింది. ఎంత ఇజ్జత్ తక్కువ ఇవ్వారని చెప్పింది. ఏమని అంటేనేమో లంక బిందెలు లేవు, నా జేబులు ఖాళీ ఉన్నాయి, నన్ను కోసినా పైసలు వెళ్ళాయని అంటాడు రేవంత్ సారు. మరి అందాల పోటీలకు 200 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి సార్, వాటి వల్ల ఏం ఫాయిదా అయింది సార్ మనకు అంటే? ఈయనకి ఇచ్చే జీతాలను అటు అందాల పోటీలకు పెట్టి పేదల కడుపు మార్చునేనా సార్ ప్రజాపాలన అంటే? ఇది చాలదని 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రి రాష్ట్రం కోసమని. ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసిరు, ఎటువైనాయి? రైతులకా యూరియా బత్తాలు రాలే, కొలువు చేసేటోళ్లకు జీతాలు ఇవ్వకపోతిరి, రాష్ట్రంలో ఏ స్కీమ్ కూడా చక్కగా నడతలేదా? మరి తెచ్చిన పైసలు ఎవరి సూట్ కేసులలో పడ్డాయి కావచ్చు. 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తాం, మస్తు జీతాలు పెంచుతామని ఓట్లేయించుకొని లాస్ట్ కున్న జీతాలు కట్ చేసుడు గిదేం నియతి, గిదేం తరీకా అని గరమైతురోల్లా. ఇక బతుకమ్మ పండుగ వస్తాంది కదా వాళ్ళ, ఇంకో 2 రోజులల్లా మన తెలంగాణలో పూల పండుగ షురూ అవుతుంది. కానీ ఈ తాప బతుకమ్మ పాటల తరికనే మారేటట్టున్నది. ఇప్పటికే కొత్త రకం పాటలు కాయగట్టి మరి వాడుతుర్రు. మచ్చుకు నేను ఒకటి వాడాలనా? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, యూరియా బత్తేది ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడపిల్లకు స్కూటీలు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, 4,000 పింఛను ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, తులం బంగారము ఉయ్యాలో. ఇగో గిట్ల పాటలు కట్టి మరి రేవంత్ అన్నకి అంకితం చేస్తాండ్లు. పారి మరి మనం కూడా వాళ్ళతోనే ఆడుదాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ ఆట చూడాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఆదిలాబాద్ జిల్లా ముక్రాంకే ఊరికి పోవాలి. అక్కడ ఊరోళ్ళు కొత్త రకం బతుకమ్మ పాటను కైగట్టి మరి ఆడిరు. రేవంత్ సార్ కోసమేనట. అక్కలు అందుకోర్రిగా. అరెవ్వా, నిజంగా అసలు ఏమన్నా పాటనా, ఏమన్ను పాయమా? రేవంత్ సార్ ను తిట్టలే కొట్టలే, ఖాళీ పాటతోనే సారు వారి ఘనకార్యాలను బొడ్డమొకి చెప్పుకున్నారు ఈ అక్కలు. రేవంత్ సారు ఓట్లప్పుడు చెప్పిన 6 గ్యారంటీలతోని పాట పాడుకుంటా బతుకమ్మ ఆడిరు. రేవంత్ సారు సూత్తనవా సార్, ఇప్పుడు ముక్రాకే ఊరినే చూసిరు. ఈ బతుకమ్మ పండుగ మొత్తం ఇసొంటి పాటలతోనే తెలంగాణ మారుమోగేటట్టున్నారు సారు. మీ పాలన మీదనే పాటలు కట్టి మీకే అంకితం చేసేటట్టున్నారు సార్ అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ భవన్ కు రారోళ్ళ ఈడ కూడా బతుకమ్మ సంబరాలు షురూ అయినాయి. కొత్త బతుకమ్మ పాటలను విడుదల చేసిరు. అటెనక మన బీఆర్ఎస్ లీడర్లు నిలువెత్తు బొడ్డెమ్మ ముందు బతుకమ్మ ఆట ఆడిరు. ఆగో రైతు కూలీలకు ఉయ్యాలో, 12,000 ఉయ్యాలో, రైతు కూలీలకు ఉయ్యాలో, 12,000 ఉయ్యాలో, ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో, కూలీల ముంచిండ్రే ఉయ్యాలో, ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో, కూలీల ముంచిండ్రే ఉయ్యాలో, డిక్లరేషన్లకు ఉయ్యాలో, దిక్కు లేదాయ ఉయ్యాలో, డిక్లరేషన్లకు ఉయ్యాలో, దిక్కు లేదాయ ఉయ్యాలో, ఇందిరమ్మ రాజ్యం ఉయ్యాలో, ఇండ్లు కూలగొట్టే ఉయ్యాలో, ఇందిరమ్మ రాజ్యం ఉయ్యాలో, ఇండ్లు కూలగొట్టే ఉయ్యాలో, డిఎల్ ఇస్తామని ఉయ్యాలో, ఉద్యోగులను ఊరించే ఉయ్యాలో. నిజంగా మన ఆడోళ్లకు చీరల మీద మస్తు పాయరం ఉంటది. అంతెందుకు, ఇండ్లల్లా చీరలు కూడా పంచాది పట్టుకొస్తాయి, సంసారాలు కూడా గూలుస్తాయి. చీరకున్న పవర్ గసోంటిది. మరి ఇక చీరల షాపింగ్ అంటే అది ఒడవని ముచ్చట లెక్కనే కొడుతుంది కదా. బేరాలాడు, నచ్చిన చీర కొనేదాకా ఊర్లేదు ఉన్న దుకాణాలన్నీ ఓపికతో తిరుగుడు మన ఆడోళ్ళతోనే అవుతుంది. ఇక ఆఫర్లు ఉన్నాయంటే చాలు ఒక్క చీరన్న కొనుక్కొని పెట్టుకుంటారు. అసంటితోళ్ళ 10 రూపాయలకే చీర అంటే ఊకుంటారా? ఊకోలే. అటెనకి ఏమైందో చూడిరిగా మీరే. వారేవా ఆగో చూసినవా మన అక్కలు
సమ్మక్క సారక పల్లారానికి ఎగబడినట్టే ఎగబడుతున్నారు కదా. చేతిలో 10 రూపాయల నోటు పట్టుకొని కరాటా బాక్సింగ్ ఫైటింగ్లు చేసుకుంటా మరీ ముంగడికి అత్తండ్రు కదా. ఎందుకయ్యా అంటవా, చీరల ఆఫర్లు పెట్టిండట ఒక బట్నం దుకాణ పైన. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ల దసరా ఆఫరు, దుక్నం బర్త్డే ఆఫర్ అనుకుంటా. ఇక ఆగుతారా, 10 రూపాయలకే చీర అని ఆఫర్ పెట్టిండాయే. ఇంకేమున్నది, 10 రూపాయలకు షాయి కూడా అత్తలేదు. ఇసంటిది చీరిత్తా అంటుండు కదా అనుకుంటా మన ఆడపడుచులు ఎగబడుతున్నారు. అగో చూడిగా. అయ్యయ్యో పాపం అక్కలు చీర కోసం ఎంత తనలాడుతున్నారో కదా. ఇటు చూడు రిగి పిల్లగాళ్ళు ఈ అక్కను చూసి ఎంత కుళ్ళు కుట్టుర్రో. ఆడోళ్ళకే చీరల ఆఫర్లా, మా మొగోళ్లకు 10 రూపాయలకు అగ్గి 5 రూపాయలకు పాయింట్ ఆఫర్ పెడితే ఏమవును అన్నట్టే మొగం పెట్టిండ్రాయే. అయితే 10 రూపాయలకే చీర ఆఫర్ కొందామని వచ్చినోళ్ళంతా చాలా మంది బాధపడుకుంటూనే పోయినట్టులో ఈ తొక్కిసలాటలు ఫైటింగ్లు చేయబట్టే మరి వాళ్ళ కట్టుకున్న 500-1000 రూపాయల చీర చినిగిపోయిందట. కొందరు గిట్లనే నెత్తి కొట్టుకుంటూరు. ఏదో శాస్త్రం చెప్పినట్టు ఒసరు కోసం చూసుకుంటే అసలుకే ఎసరొచ్చిందట. నిజంగా మనిషి జీవితం ఎప్పుడు ఎట్లా మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. అప్పటిదాకా రాజు లెక్కున్నోళ్ళు అప్పటికప్పుడే కుప్పగూలిపోతారు. మంది ముంగట నవ్వుకుంటా మంచిగా ముచ్చట పెట్టేటోళ్ళు మా ఇల్నే దేవుని దగ్గరికి పోవచ్చు. అయ్యో గంత మాట అన్నవేందవ్వా అని పుసుక్కున అనేరు. నేను షానొద్దుల నుంచి గమనిస్తూనే ఉన్నానోళ్ళ జనాలకు ఉత్తపచ్చగిన గుండెపోట్లు వస్తున్నాయి. ముసలోళ్లకు రందులు రప్పలున్నోళ్ళకంటే ఏమో అనుకోవచ్చు. అరే చిన్న పోరలు పడుసు పిల్లలు కూడా గుండెపోట్లతోని కాలం చేస్తాన్లు. అసలు ఇట్లా ఎందుకు అవుతుంది కావచ్చు, ఇదే నాకు సమజ అయితలేదు. హైదరాబాద్లోకైనా పానం ఎట్లా పోయిందో చూడురు మీరే. అసలు ఈ ముచ్చట చెప్పాలా అద్దా అని జర్రసేపు షోచాయించిన గాని చెప్పి తీరాలనే అనుకున్న లాస్ట్కు. అంటే మనిషి పానానికి ఏ పాటి గ్యారెంటీ ఉన్నదో తెలవాలి కదా, అందుకే అన్నట్టు. సరే అసలు ముచ్చటకు అద్దం. ఇక ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ముల్లా ఆడ జ్యూస్ సెంటర్ ఉన్నది కదా, ఇదేగా జ్యూస్ సెంటర్. ఆగు పడుతున్నది కదా, అంత గుడ్డిగా కనపడుతున్నదా? అయితే ఇవి సీసీటీవీలో పడ్డ వీడియో అన్నట్టు. అయితే రాత్రి 8 అవుతున్నది. ఏకలవ్య అనే 30 ఏండ్లనే ఉంటాయి అన్నమాట. ఆయనకు జర్రంతా కడుపులో ఆసరయ్యేందుకు జ్యూసు తాగుదామని ఈడికొచ్చిండు. కానీ గాసారం చూడు, జ్యూసు తాగుతుంటేనే కింద పడిపోయిండులో. ఏమైందని అడిగే వరకల్లా పానం పోయింది, గుండెపోటాట. ఏం చేద్దాం, ఎంత ఘోరం కదా ఇది. అప్పటిదాకా మంచిగున్న మనిషి నవ్వుకుంటా ముచ్చట పెట్టుకుంటా మనిషికి గుండెపోటొచ్చుండేందులో ఈయన ఒక్కడే కాదు, ఈ 3-4 ఏండ్లల్లా ఒక్కొక్కరు గుండె ఎట్లా ఆగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఒకప్పుడంటే గుండెపోటు అంటే 60-70 ఏండ్లకు వచ్చేది అనుకుంటే, కానీ ఇప్పుడు చిన్న పోరలు గుండె కూడా అయిపోతున్నది కదా. ఇప్పటిదాకా ముచ్చట పెట్టుకుంటా ఉన్నోళ్ళ పారాలు అప్పటికప్పుడే పోతున్నాయి. జిమ్ములల్లా, డాన్సుల కాడ, దుక్నలల్లా, ఆఫీసులల్లా. అసలు ఏంది ఇది? మరి మనుషుల గుండెలు గిట్లెందుకు కమ్జోర్ అవుతున్నాయి కావచ్చు, గిదే అర్థమైతలేదుల్లా. 10 రూపాయలు కనబడితేనే జేబులేసుకునే జమానా ఇది. ఎంతసేపు ఎదుటోని ఎట్లా ముంచుదామా, ఎట్లా దోసుకుందామా అనుకునేటోళ్ళు చుట్టుముట్టు బొచ్చడు మంది ఉన్నారు. అంతేనా కాదా? అసలు ఈ కాలమేగా సొంటి కాలం అయింది. ఎంతసేపు మన కడిపే నిండాలే, అవతలోడు సచ్చినా మంచిదే అనుకునేటోళ్ళు ఎక్కువైపోయారులా. అసంటితోళ్ళ కండ్ల ముందే బంగారం కనబడితే ఇవి ఊకుంటారా? 3వ కంటికి తెలవకుండా మాయం చేస్తారు. కానీ అందరు అట్లా ఉండరులా. కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు, నియ్యత్ గల్లోళ్ళు కూడా ఉంటారు. పాని మరి అసలు ఏమైందో ముచ్చట పురాగా చెప్తా గాని. అబ్బా బంగారు నెక్లెస్ దగ్గర 15 తులాల మీదనే ఉంటదోల్లా.
తులం ₹1,00,000 వేసుకున్నా 15 తులాలంటే 15 లక్షలు. గింత బంగారం కళ్ళ ముందు కనబడితే వాళ్ళకన్నా ఆశ ఉడుతుంది. కానీ యోగి ఆటో డ్రైవర్ అన్నకు మాత్రం భయమైంది. మంది సొమ్ము పామస ఉంటుంది అన్న మాట యాదికి తెచ్చుకున్నాడు. బంగారు నగలను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిండు. ముచ్చట ఏందంటే ఇగో ఇల్లు పెద్ద పెళ్ళోలు ఏదో పని మీద ఆగమాగంలో హైదరాబాద్కు బయలుదేరిరు. బ్యాగులో 15 తులాల బంగారం ₹1,00,000 నగదు పెట్టుకొని ఆటో ఎక్కిరులా. ఆగంలో బ్యాగ్ అందులోనే మర్చిపోయారు. ఇక జరిసేపటికి ఆటో డ్రైవర్ కృష్ణ ఈ బ్యాగును చూసే వరకల్లా అందులో బంగారం కనబడ్డది. మనకెందుకు అనుకొని డైరెక్ట్ పోలీస్ టౌన్లో అప్పచెప్పిండు. 15 తులాల బంగారం నియ్యతగా అప్పచెప్పినందుకు పోలీసార్లు ఈయన తారీఫ్ చేసి సన్మానం కూడా చేసిరు. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా మరి ఆటో డ్రైవర్ను. షెబ్బాష్ అనురి మరి. సరే మంచిని చూయించినాం. ఇక కంతి రోజులను కూడా చూయించాలి మీకు. అట్లా చూయించాలంటే మహబూబ్ నగర్ కు రారి. ఇగో గీ ముసుగు వీరుడు ఉన్నాడు చూడు, ఈడు దొంగోడు. మొన్న మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో ఉన్న నగర దుకాణంలో ఈయన బ్యాచ్తో కలిసి దొంగతనానికి దిగబడ్డాడు. డూప్లికేట్ నగలను ఎత్తుకపోయినోళ్ళ కానీ వారంలోనే ఈ దొంగల బ్యాచ్ని దొరకబట్టిరు. అంటే మన చుట్టుముట్టు షెడ్డోళ్లే కాదు మంచోళ్ళు కూడా ఉంటారు. దొంగతనాలు చేసేటోళ్లే కాదు ఏదైనా దొరికితే తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఇట్లా మంచోళ్లే చాలా తక్కువ కనబడతారు. గదే వచ్చింది బాధ. 50 మందికి తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు మన ధూమ్దా ముచ్చట్ల చిన్నపాటి వైరల్ వీడియో ముచ్చట ఒకటి పట్టుకొచ్చినా దమ్మును చెప్పుకుంటే పరోడిచిపోతుంది. నాడు చూసేద్దాం. దీని శేఖల్ చూడు రిజర్షేపు. ఇప్పుడు ఈ అమ్మగారి కళా పోషణ చూడాలి మీరు. చూసిరా బండి మీద సర్కసులు ఎత్తాన్లు. ఎందుకయ్యా వీళ్ళకేమైనా ప్రైజులు ఇస్తాన్లా లేకుంటే గిన్నీస్ బుక్ లో పేరు రాస్తాన్లా అంటే అది కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అన్లచ్చే లైకుల కోసం కామెంట్ల కోసం ఇట్లా తెగబడుతురు. కోపాలు బాగత్తే గాని రీళ్ల కోసం ఈ రామాయణం ఏందోల్లా ఈ కంతిరేషం ఏంది అసలు. వీళ్ళకేమన్నా అయితే బాధపడేదేవలు గోసపడేదేవలు. వీళ్ళను కన్న అమ్మ నాయనలే కదా గాయంత సోయి ఉండదా కథ గాని. ఈ దిక్కుమల వీడియోలు చల్లగుండా చేత్తో ఒక అందం సందం ఉండాలి గాని నెరి అదిమన తయారైతురు ఈ నడుమ కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. గివ్వుల్లా గెల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు మస్తు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇంకా నేను పోయేత్తా.